హలో అండి, మీషో నుంచి మరొక ప్రోడక్ట్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ మధ్య మీషోలో కొంటున్నాను అనుకుంటున్నారా? అవునండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అనమాట. చాలా స్ట్రాంగ్గా వచ్చినాయండి. మా గ్యాస్ మీద అవన్నీ తుప్పు పట్టిపోయినాయండి. తుప్పు పట్టి కడిగేకుండా అయితే తుప్పు అయితే వచ్చేస్తుంది అనమాట. నాకైతే చాలా ఇసుక పుట్టింది. ఏంటి ఇది ఇంత తుప్పు పడుతుంది, తుప్పు రాలుతుంది అని చెప్పేసి అనుకున్నాను. ఇవ్వండి, ఇట్లా తుప్పు అయితే రాలిపోతుంది. కడగాలంటే భయం వేస్తుంది. ఇక్కడ నుంచి అయితే తుప్పు వస్తుంది. ఇది ఇక్కడ లెగుస్తుంది చూడండి, అది ఎట్లా లెగుస్తుంది చూసారా? అట్లా లెగుస్తూ ఉంది. అందుకని ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. స్టీల్ అయితే ఇంకా కొన్నాళ్ళు పనిచేసేది కదా అని చెప్పి ఇదైతే తీసుకున్నా. చాలా మందంగా ఉందండి. ఎంత మందంగా ఉందంటే మనం ఇంకా జాగ్రత్తగా, కాకపోతే కడుక్కునేటప్పుడు జాగ్రత్తగా కడుక్కోవాలి. ఎందుకంటే స్టీల్ కదా, కోసుకుంటుంది, రఫ్ను కోసుకుంటుంది. చాలా జాగ్రత్తగా కడుక్కోవాలి. అదొక్కటే మైనస్ అనమాట. మిగతాదంతా బాగుందండి. చాలా స్టాండర్డ్గా స్ట్రాంగ్గా ఉంది, మందంగా. సో చూసారు కదా. మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే లింక్ అనే కామెంట్ అయితే చేయండి. ఈ పాత ఇవి మా పెళ్ళైనాక మేము వేరుపడ్డాక ఎప్పుడో కొన్న గ్యాస్ పోయండి ఇది. సో ఇదిగో చూడండి ఎట్లా తుప్పు పట్టిపోయిందో. ఇంక ఈ తుప్పు అంతా రాలిపోతుంది అని చెప్పేసి ఇసుక పుట్టి ఇవి అయితే తీసుకున్నాను మీషోలో. సో ఇవైతే నేను ఇప్పుడు గ్యాస్కి అయితే పెడతాను. చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్ అండి. చూద్దాము. నాయిక్ కంపెనీ అంట, తెగిద్ది. నాయిక్ కంపెనీ అంట. సో చూద్దాము ఎలా వర్కౌట్ అవుతుంది, ఏంటి, స్టీల్ ఎమ్మటిని తుప్పు వస్తుందా, మంచి స్టీలా కాదా అనేది కూడా నేను రివ్యూ ఇస్తాను తర్వాత వీడియోలో. సో ఇదండి వీడియో. ఇవాళ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.